రేపు వైశాఖ పౌర్ణమి అండి. అంటే వైశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దాన్ని వైశాఖ మాసం అంటాం కదా. అయితే ఈ వైశాఖ పౌర్ణమి యొక్క విశిష్టత చాలా ఉంది. పౌర్ణమి అంటేనే విశిష్టత. అందులోనూ దీనికి ఎందుకు అంటే బౌద్ధ మత స్థాపకుడైన బుద్ధుడు అవతరించిన రోజు అన్నమాట. దీన్ని బుద్ధ పౌర్ణిమ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఎవరైనా గొప్పవాళ్ళు జన్మించడం, అవతరించడము అనేదే గొప్ప విషయం. వాళ్ళ గురించి మనము చెప్పుకోవడము అనేది మన పూర్వజన్మ సుకృతం. మరి అటువంటి బుద్ధుని జననం గురించి మనము ఈరోజు తెలుసుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ వీడియోలో నేను ఆ విషయాన్ని చెప్పబోతున్నానండి. తప్పకుండా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైశాఖ పౌర్ణమి. వైశాఖ పౌర్ణమి అంటే బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే బుద్ధుడు అంతకుముందు పూర్వనామము సిద్ధార్థుడు అవతరించిన రోజు ఈ వైశాఖ పౌర్ణమి అని చెప్తారు. కాబట్టి మనము దీన్ని బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఆ సిద్ధార్థుడు ఎక్కడ జన్మించాడు, వాళ్ళ తల్లిదండ్రులు, మరి ఏ విధంగా సన్యాసిగా మారాడు, ఈ వీడియోలో తెలుసుకుందాం. సిద్ధార్థుడు కపిలవస్తు అంటే అది ప్రస్తుతము నేపాల్లో ఉండే లుంబిని అనే పట్టణంలో జన్మించిండు. అయితే ఈ ప్రాంతము భారతదేశంలోదే. అప్పుడు మరి అనేది ఒక గౌతమ బుద్ధుడు అని ఎందుకు వచ్చింది అంటే గౌతమి అనే ఆమె ఇతన్ని పెంచిందనమాట. అందుకని గౌతమ బుద్ధ అని పేరు వచ్చింది. మరి తండ్రి ఏమో శుద్ధోదనుడు, తల్లి ఏమో మహామాయ. సిద్ధార్థుడు వీళ్ళు రాజులు, సూర్యవంశపు రాజులు అన్నమాట వీళ్ళు. అయితే సిద్ధార్థుడు గర్భంలో ఉన్నప్పుడు మాయాదేవికి ఒక 6 దంతములు గల ఏనుగు తన గర్భంలోకి కుడివైపు నుండి ప్రవేశించినట్టుగా కల వచ్చిందట, దర్శించింది. అది జరిగిన 10 నెలలకు తర్వాత సిద్ధార్థుడు జన్మించిండు. అయితే ఈ శాక్య వంశాచారం ప్రకారము గర్భవతిగా ఉన్న మాయాదేవి ప్రసవానికని తల్లిగారింటికి, ఎవరైనా అంతే కదండి, ఇప్పటికి కూడా మన సాంప్రదాయము పిల్లలను కన్నప్పుడు ఆడపిల్లలు తల్లి గారింటికి వెళ్తూ ఉంటారు. అలా ఈమె వాళ్ళ తండ్రి గారింటికి వెళ్ళింది. కానీ అంత దూరం వెళ్ళకముందే ఈమె మార్గమధ్యంలోనే లుంబిని అనే ప్రాంతంలో ఒక సాల వృక్షం కింద ఒక మగబిడ్డను ప్రసవించిందట. అయితే ఆమె ప్రసవించంగానే కొద్దిసేపటికే ఆ ప్రసవ వేదనతోని మరణించిందని కొంతమంది చెప్తారు. కొన్ని రోజుల తర్వాత ఆమె మరణించింది అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈ సిద్ధార్థుడు జన్మించిన కొంతకాలానికే ఈ తల్లి అయిన మాయాదేవి మరణించడం వల్ల గౌతమి అనే ఆమె ఈ బాలుణ్ణి పెంచి పెద్ద చేసింది అన్నమాట. అయితే పుట్టిన బిడ్డకి సిద్ధార్థుడని నామకరణం చేసుకున్నారు. మరి అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడు అని అర్థం. సిద్ధార్థుడు అంటే సిద్ధిని సాధిస్తాడు అని అర్థం వచ్చేట్టుగా వీళ్ళు పేరు పెట్టుకున్నారట. మరి వీళ్ళు ఆచార ప్రకారం ఎవరైనా జన్మించినప్పుడు జ్యోతిష్కులను పిలిచి వాళ్ళను భవిష్యత్ ఏంటి అని తెలుసుకుంటూ ఉంటారు. రాజులేంటి, మనం కూడా తెలుసుకుంటూ ఉంటాం కదా మన ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు. ఆ విధంగా ఈ శుద్ధోదనుడు కూడా పండితులను పిలిచి అడిగిండు. కౌండిన్యుడు అనే పండితుడు ఉన్నాడు వాళ్ళ
రాజ ఆస్థానంలో. అతన్ని అడిగినప్పుడు ఆయన ఏమో చెప్పాడు అంటే బుద్ధుడు అవుతాడు అని జోస్యం చెప్పిండట. అయితే ఆచారాలను చూస్తే శుద్ధోదనుడు సూర్యవంశపు రాజు, అంటే ఇక్ష్వాకుని వారసుడు. ఇక్ష్వాకులన్నా అయితే సిద్ధార్థుడు బాల్యం నుంచి చక్కగా రాకుమారుడిగా విలాసవంతమైన జీవితమే గడిపాడు, ఎందుకంటే రాజకుమారుడే కదా. మరి శుద్ధోదనుడు కూడా సిద్ధార్థుడిని గొప్ప చక్రవర్తిని చేయాలని ఉండే. తండ్రికి కొడుకును ఇంకా పెద్దగా చేయాలనే ఉంటుంది కదా. అట్లా ఉండి ఈయన ఏం చేసేదంటే ఇతనికి వేరే విషయాలు ఏవి తెలియకుండా, బయట ప్రజల కష్టాలు ఇట్లాంటివన్నీ తెలియకుండా, ఎందుకంటే ఆల్రెడీ జ్యోతిషుడు చెప్పిండు కాబట్టి దూరంగా ఉంచేవాడట. ఈయనని ఎట్లన్నా గొప్ప చక్రవర్తిని చేయాలి అని సామాన్య ప్రజల కష్ట సుఖాలు తెలిస్తే ఎక్కడ ఈయన తలడిల్లిపోతాడో మారిపోతాడో అని అట్లా పెంచిండట తెలియకుండానే. అయితే ఈ సిద్ధార్థుడు తన పినతల్లి ఆమెనే గౌతమి అన్నమాట, ఆమెనే పెంచింది. మరి సిద్ధార్థునికి 16 ఏళ్ళు రాగానే అప్పటిదాకా ఆటపాటలతో పెరిగిండు. అప్పుడే యశోధర అనే అమ్మాయితోని రాకుమారితోని వివాహం కూడా చేసిండు. వారికి తర్వాత రాహులుడు అనే కుమారుడు కూడా పుట్టిండు. పుట్టిన తర్వాత సిద్ధార్థుడు 29 ఏళ్ల వరకు రాజభోగాలు అనుభవించిండు. ఏ విధమైన ఇబ్బంది లేకుండే మంచిగానే ఉండే. అయితే మహారాజు శుద్ధోదనుడు తన కుమారునికి కావలసిన రాజభోగాలన్నిటినీ సమకూర్చేది. ఎందుకంటే ఎక్కడ ఆయనకి ఏ విధమైన ఇబ్బంది కలిగినా మారిపోతాడేమో అని ఆయనకు తెలుసు కాబట్టి ఆ విధంగా ఉండేది. అయితే సిద్ధార్థుడు ప్రాపంచిక సుఖాలను అనుభవించడము జీవిత పరమలక్ష్యం కాదని భావిస్తుండేవాడు. ఆయనకు దేని మీద ఆసక్తి ఉండేది కాదు. ఇది కావాలి అది కావాలని అడగడం కానీ ఏం చేసేవాడు కాదనమాట. అట్లా ఉన్నవాడికి ఈయననే అన్నీ సమకూర్చి ఈయనకు అటువంటి అవకాశం ఇవ్వకుండా చూసుకున్నాడట. ఇట్లా ఐహిక ప్రపంచపు కష్ట సుఖాలు తెలియకూడకుండానే ఈయన ఎంతో ప్రయత్నించినప్పటికీ ఆయన పుట్టికలోనే అటువంటి జాతక ప్రభావం ఉంది కాబట్టి 29వ ఏట ఒకరోజు ఏం చేసిండు ఈయనకట ఒక ముసలి వ్యక్తి, ఒక రోగ పీడితుణ్ణి, ఒక కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూసిండట. అప్పుడు ఏమనుకున్నాడు అంటే వాళ్ళని చూసి నాకు వైరాగ్యం కలిగిందట. ప్రతి మానవుడు ముసలితనంలోకి పోతాడు, ప్రతి మనిషి ఏదో రకంగా రోగపీడితుడు అవుతాడు, ప్రతి శవము కుళ్ళిపోతుంది. మరి సన్యాసిగా ఎవరు మారుతారు? మారరు కదా, కొంతమంది అట్లా మారుతూ ఉంటారు. అయితే రోగాన్ని మరణాన్ని జయించాలనే సంకల్పము, సన్యాస జీవితం, ఇవి రెండు జయించాలంటే సన్యాస జీవితం ఉంటే ఈ రోగాలు మరణము అంటే భయం ఉండదు. అట్లాంటి జీవితం కావాలి అనుకున్నాడట. అనుకొని ఏం చేసిండు అంటే ఆయన రథసారథికి సహాయంతో రాజభవనాన్ని విడిచి బయటకు వెళ్ళిపోయిండు. అట్లా ఒక బోధిసత్వుని నిష్క్రమణ అంటే ఈయన బోధిసత్వుడుగా పేరు తెచ్చుకున్నాడు కదా. పటులకు తెలియకుండా ఈయన గుర్రపు డెక్కల చప్పుడు కూడా రాకుండా గుర్రాలు పోయినాయట. అంటే ఒక మహా సంఘటన జరిగే ముందు అలా ప్రకృతి పరమాత్ముడు కూడా సహకరిస్తాడంటారు కదా. ఆ విధంగా ఇక్కడ గుర్రాలు డెక్కల చప్పుడు కూడా వినబడకుండా నిశ్శబ్దంగా ఈయన తప్పించుకొని వెళ్ళిపోయిందట భవనంలో నుంచి. అట్లా సన్యాస జీవితాన్ని గడపాలి అని నిశ్చయించుకున్నాడు. అట్లా ఈయన భిక్షాటన చేస్తూ ఉన్నాడట. ఎక్కడ? మగధ సామ్రాజ్యానికి పోయి దూరంగా. అప్పుడు అక్కడ బింబిసార మహారాజు సేవకులు సిద్ధార్థుడిని గుర్తించిండట. అయితే బింబిసారుడు సిద్ధార్థుని అన్వేషణ కారణం తెలుసుకొని అతనికి తన సింహాసనాన్ని ఇద్దాము అని అనుకున్నాడట. కానీ అతను నిరాకరించాడు దాన్ని. అది ఆయనకు ఆల్రెడీ ఉన్నది,
అనే వద్దనుకునే కదా ఈ మార్గంలోకి వెళ్ళిండు. అట్లా వెళ్ళిండనమాట. ఆ మగధ సామ్రాజ్యానికి ఇదంతా నేను జ్ఞాన సముపార్జన చేసిన తర్వాత వచ్చి ఈ మగధ రాజ్యాన్ని స్వీకరిస్తా అని చెప్పి వెళ్ళిపోయిండట. అట్లా ఇద్దరు సన్యాసుల వద్ద శిష్యరికం చేసిండట వెళ్ళి. ఎవరైనా చూడండి, గురువులు లేనిది వాళ్ళు జ్ఞానాన్ని పొందలేరు అన్నమాట. అట్లా తన బోధనలలో సిద్ధార్థుని ప్రావీణ్యాన్ని చూసి తన వారసుడిగా ఉండమని కోరిండ్రట ఆ సన్యాసులు. ఈయన చెప్పింది అర్థం చేసుకొని ఇంకా చక్కగా వివరించేవాడట. అట్లా ఈ బోధనల వల్ల సిద్ధార్థుని జ్ఞానతృష్ణ తీరలేదు ఎంత చెప్పినా కూడా. కాబట్టి తర్వాత సిద్ధార్థుడు ఏం చేసిండు, ఒక యోగి శిష్యరికంతో యోగశాస్త్రాన్ని తెలుసుకొని ధ్యానం చేసిండు. అట్లా ఈయన యోగి అయ్యే కోరికను కూడా ఇష్టపడలేదు, దాంట్లో కూడా ఏం లేదు అనుకున్నాడట. అప్పుడు ఈ సిద్ధార్థుడు కౌండిన్యుడు అనే యోగి వద్ద మరో 5 వ్యక్తులతో కలిసి శిష్యరికం చేసిండట. ఈ శిష్య బృందం అంతా జ్ఞాన సముపార్జన కొరకు బాహ్య శరీర అవసరాలను పూర్తిగా త్యజించి సాధన చేసిండ్రట. ఆ విధంగా సిద్ధార్థుడు రోజుకు ఒక పత్రాన్ని కానీ ఒక గింజను కానీ ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింపజేసుకున్నాడట. చివరకు ఒకరోజు సిద్ధార్థుడు నదిలో స్నానం ఆచరిస్తూ ఉంటే నీరసంతో పడిపోయాడట. అప్పుడు సిద్ధార్థుడు తను ఎంచుకున్న మార్గం సరైనది కాదు అని తెలుసుకున్నాడట. అంటే జ్ఞానవంతులు కావాలంటే ఏదో వినంగానే ఏదో కొంచెం సాధన చేసి ఆన్లైన్లో నేర్చుకుంటే కాదు, దీన్నన్నా చూసి మనం తెలుసుకోవాలి సాధకులు ఎన్ని అవస్థలు పడతారు అని. అట్లా ఈయన తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఆ మార్గాన్ని కనిపెట్టిండట. ఐహిక సుఖాలను కోరికలను త్యజించడము సామాన్యమైన విషయం కాదు కదా. మరి ఈ సిద్ధార్థుడు తను ఎప్పుడు తెలుసుకున్నాడంటే ధ్యానం చేసి తన జ్ఞానోదయం అయిందట. అప్పుడు బుద్ధగయలో ఒక బోధి వృక్షం నీడలో పరమసత్యం తెలుసుకున్నాడు. కాబట్టి ఈయన ధ్యానం చేసిండు ఎన్నో రోజులు అక్కడ. ఆ కౌండిన్యుడు, అతని ఇతర శిష్యులు, సిద్ధార్థుడు వీళ్ళందరూ కూడా అక్కడే ఉండి ఆ ధ్యానం చేసి జ్ఞాన సముపార్జన చేయడానికి నిశ్చయించుకున్నారన్నమాట. మరి అట్లా చివరకు 35వ ఏట 49 రోజులు ధ్యానం చేసి అప్పుడు జ్ఞానోదయం కలిగిందట. అన్ని సంవత్సరాలు 29 నుంచి 39 ఏళ్ళు అంటే 20 సంవత్సరాలు ఈయన ఈ జ్ఞానాన్ని పొందడం కోసము శ్రమపడ్డాడు. అప్పుడు తెలుసుకున్నాడట, జ్ఞానోదయం అయింది. ఇంకొందరి అట్లా జ్ఞానోదయం అయ్యి పాల్గొన మాసంలో జ్ఞానోదయం అయిందని అప్పటి నుండి గౌతమ సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా మారాడు, అంటే బుద్ధుడైండు. కాబట్టి అప్పటి నుంచి ఆయనకి గౌతమ బుద్ధుడు అని పేరు వచ్చిందట. మరి ఈయన ఏం చేసిండు అంటే ఈ కష్టాల నుండి మానవుని అజ్ఞానమే కష్టాలకు కారణం. ఈ కష్టాల నుండి బయటపడాలి అంటే ఈయన కొన్ని మార్గాలను సూచించిండు, కొన్ని సూత్రాలను అనుకున్నాడు. అట్లా ఈయన అష్టాంగ మార్గాన్ని అనుకున్నాడు. ఆ అష్టాంగ మార్గాన్ని వివరంగా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మరి ప్రతి మానవుడు ఈ 8 లక్షణాలను సంతరించుకోవాలి. అప్పుడు వాళ్ళు జ్ఞానవంతులైతారు, వాళ్ళు కష్టాలను అనుభవించవలసిన అవసరం ఉండదు అని చెప్పినట్టు. మరి ఆ 8 ఏమిటి అంటే సమ్యాదిష్టి, అంటే సమ్యక్ దృష్టి అన్నమాట. ఉన్నది ఉన్నట్టు అంగీకరించే నిజాయితీ ఉండాలి. ఇప్పుడు అక్కడ
ఆ, మత ప్రాతిపదికంగా మనకు పహల్గామాలో దాడులు జరిగినాయి అనేది నిజము, సత్యము. దాన్ని అంతే నిజాయితీగా అవును జరిగింది అని చెప్పడం ఎంతమందికి సాధ్యమవుతుంది? అలా చెప్పడం అలవాటు చేసుకోవాలి. అది ఉన్నదొకటి ఇంకోటి చెప్పకూడదు. మరి రెండవది ఏంటిదట అంటే సమ్మా సంకప్ప, అంటే సమ్యక్ సంకల్పం అన్నట్టు సంకప్ప అంటే. మరి సానుకూల దృక్పథంతో మంచి ఆలోచనలు చేయాలి. ఏదైనా వస్తే దానికి వ్యతిరేకంగా ఆలోచించొద్దు. ఇట్లున్నది కదా, ఇట్లుంటే ఇంకేదో అవుతుంది అని వ్యతిరేకమైన ఆలోచనలు చేయకుండా మరి దీని నుంచి మనం ఎలా గట్టెక్కుతాము, ఎవరైనా చేస్తూ ఉంటే వాళ్ళకు అనుకూలంగా మనము ఆలోచనలు చేయాలి. మరి ఇంకా మూడవదట సమ్మా వాచ, అంటే సమ్యక్ వాక్. ఇతరుల మనసు నొప్పించకుండా, సత్యాలను వక్రీకరించకుండా మాట్లాడాలి. మాట్లాడే మాటలు వక్రీకరించి అనేకంగా వేరే పెడార్థాలు తీసుకుంటూ అసత్యంతో ఇతరుల మనసును నొప్పించే విధంగా మాట్లాడకూడదు. మరి కమ్మంత అంటే కర్మ, కమ్మంత అంటే కర్మ అన్నట్టు. ఇతరులకు హాని కలిగించే పనులు చేయకూడదు. మనం చేసే పని వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని తెలిసి కూడా చేస్తున్నాము అంటే అది చెడుతనమే అవుతుంది కదా, కాబట్టి చేయకూడదట. సమ్మా అజీవ అంటే అజీవక, అంటే ఇతరులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కీడు కలిగేలాగా ప్రవర్తించకపోవడం. మనం డైరెక్ట్గా చేయకపోయినా వేరే ద్వారా. ఇప్పుడు కొన్ని దేశాలు పాకిస్తాను టెర్రరిజంని చేస్తూ ఉంటే దాన్ని ప్రోత్సహిస్తున్నారు. అంటే వాళ్ళు డైరెక్ట్ భారత్తోని గొడవడకున్నా కూడా పాకిస్తాన్ ద్వారా వాళ్ళు భారత్ని ఏదో చేయాలి అనే దురాలోచన చేయడము, పరోక్షంగా ఇబ్బంది కలిగించడం, అలా చేయకూడదట. అంటే మరి ఇంకోటి ఐదవది ఏంటి అంటే వాయామ, అంటే కృషి. ప్రగతి కోసం ప్రయత్నం చేయాలి. ఏదైనా ఉన్నదానికన్నా ఉన్నతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఉన్నది బాలేదు అని వదిలేసి నీరసపడి పోకూడదు. ఆరవది సతి, అంటే స్మృతి అట. చెడ్డ భావనలు పెడదోవ పట్టించకుండా నిరంతరం మనసును జాగృతం చేసుకోవాలి. చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు కోపాలు వస్తూ ఉంటాయి, మనం అన్నది కాకపోతే ఏవేవో ఆలోచనలు వస్తాయి. కానీ అవి పెడదారి బట్టి పోకుండా మనం నియంత్రించుకోవాలి. నిరంతరం మనసును జాగృతం చేసుకోవాలి. అరే ఇది మంచిది కాదు, చెయ్యకు అని చెప్పి మనము దాన్ని, అంటే నిప్పు మీద నీళ్లు చల్లినట్టు ఎప్పుడు కూడా దాన్ని హద్దులో పెట్టుకోవాలన్నమాట మనసును. మరి ఇంకా ఏడవది సమాధి అంటే రాగద్వేషాలకు అతీతంగా ధ్యానం తర్వాత కూడా మనసును స్థిరీకరించుకోవాలి. అంటే రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. వీళ్ళు మనవాళ్ళు, వాళ్ళు వేరే వాళ్ళు అనే ఆలోచనలతోని వీళ్ళ పట్ల ఒక రకంగా ఇంకోళ్ళ పట్ల ఇంకో రకంగా ఉండడాన్ని రాగద్వేషాలు అంటారు. వీతరాగ భయ క్రోధ అని భగవద్గీతలో కూడా చెప్తాడు కదా మన గీతాచార్యుడు. అట్లా వాటికి అతీతంగా మనం ఆలోచించాలి. విషయం ఏదున్నా అది అందరి పట్ల ఒకే రకంగా ఆలోచన ఉండాలి. అంతేగాని మన వాళ్ళైతే ఒక మాట, వేరే వాళ్ళైతే ఇంకో మాట అనేది ఉండకూడదట. మరి ఇట్లా 8 ఇచ్చారు.
ఇవి అష్టాంగ మార్గంతో పాటు బుద్ధుడు పంచశీల కూడా బోధించిండు. పంచశీల బోధించిన భూమి అని పాటలో వస్తుంది కదా, అట్లా ఏం చేయొద్దట అంటే హింస చేయకపోవడం, మోసపు మాటలు చెప్పకపోవడం, వ్యభిచరించకపోవడం, అంటే ఒకటి చెప్పి ఇంకోటి చేయడము, దొంగతనాలు చేయకపోవడము, మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు ముట్టకపోవడం, వీటిని పంచశీలాలు సూత్రాలు అన్నమాట మన బుద్ధుడు అందించినాయి. ఇట్లా చూడండి, ఏ గురువులు చెప్పినా కూడా మన సనాతన ధర్మంలో చెప్పినటువంటివే ఉంటాయి. మన సనాతనం అనేది ఎప్పుడు మారేది కాదు. ఆ వృక్షం నుండి వచ్చిన ఫలాలే, ఆ వేదాలలో చెప్పబడిందే సనాతన ధర్మం. సనాతన ధర్మం అనే వృక్షానికి పండిన ఆకులు, కొమ్మలు, పువ్వులు, పళ్ళు ఈ గురువులందరూ కూడా దాని నుంచే ఇవన్నీ వస్తాయి. కాబట్టి బుద్ధుడు చెప్పినా, ఆదిశంకర్లు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించకు, అందరి పట్ల సత్యం మాట్లాడు, నిజాయితీగా ఉండు, ఇతరులకు నొప్పించే మాటలు మాట్లాడకు, ఆ చెడు ఆలోచనలు చేయకు. ఇవే కదండి ఏ గురువు చెప్పినా కూడా. మరి ఈయన మంచి చెప్పిండు, ఆయన మంచిగా చెప్పలేదని కొట్లాడుతూ ఉంటారు, వాదిస్తూ ఉంటారు. మరి అందరు చెప్పింది అదే, మంచిగా ఉండమని చెప్పింది. మంచిగా ఉండాలి. మనము మంచిగా ఉంటే మనం చూసి ఇంకోళ్ళు మంచిగా ఉంటారు. అంతేగాని వాళ్ళు చెప్పింది రైటు, వీళ్ళు చెప్పింది తప్పు అని వాదించుకోవడానికి మనం ఎవరమండి? వాళ్ళు ఇంత సాధన చేసిండు, ఇన్నేళ్ళు కష్టపడి తెలుసుకొని నిజాన్ని వాళ్ళు చక్కగా మనకు అరటిపండు వలిసి ఇచ్చినట్టుగా చేతికి అందించి చెప్పిండ్రు. మనకు అనుభవం లేదు కాబట్టి మనకు అర్థం కావు దాంట్లో ఉన్న నీతి ఏంటి వాళ్ళు చెప్పింది అనేది. మనం కొంచెం అన్న సాధన చేస్తూ వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ వీళ్ళు చెప్పింది రైటు, వాళ్ళు చెప్పింది రైటు అనుకుంటూ వీళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పడం వల్ల ప్రయోజనమే లేదు. ఎన్నేళ్ళు మనము ఇలా జరుపుకుంటూ వెళ్తూ ఉన్నా కూడా మానవులు ఉద్ధరింపబడరు. ఎందుకు అనంటే మనలో మార్పు రావాలి. ఇప్పుడు బుద్ధుడు చేసింది అదే కదా, ఆ మార్పు కోసమే, ఆ సత్యం తెలుసుకోవడం కోసమే ఆయన అంతా సాధన చేసిండు. ఆయన సాధన నేను ఈ విధంగా చేసినాను, మీరు ఇలా ఉంటే మీరు తొందరగా తరిస్తారు అని మనకు కొన్ని మార్గాలు చూపెట్టిండు. వాటిని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అట్లా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళను గౌరవించిన వాళ్ళమవుతాం, వాళ్ళ బాటలో నడిచిన వాళ్ళమవుతాం. అంతేగాని మనం ఇది గొప్ప విషయము, బుద్ధుడు ఇలా చెప్పాడు అని వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఏమీ ఉండదు. మనకే అర్థం కాలే, మనం వేరే వాళ్ళకి చెప్తే ఏం లాభం? కాబట్టి మనము ఆచరిస్తూ ఉంటే మనం చూసి ఇంకా 10 మంది ఆచరిస్తారు. ముఖ్యమైనవి ఇప్పుడు సమాజంలో ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఇవే తెలుసుకోలేక. ఇలాగే ఈ గౌతమ బుద్ధుడు ఇంకా దశపారమితులు అని కూడా వివరించిండు. వాటిని మనం మళ్ళీ ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఇదండి గౌతమ బుద్ధుడు మనకు అందించిన అష్టాంగ మార్గాలు. ఎంత సింపుల్ వినడానికి, కానీ అలా మనం ఆచరించగలగడమే ఇక్కడ సాధన. ఆ సాధన చేసి ప్రతి మనిషి కూడా ఉత్తమంగా జీవించాలి అని మనకు బోధించిండు. కాబట్టి మనమందరం కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలి అని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.